భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమానికి వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకి జులూరుపాడు మండల ఫాస్టర్ ఫెలోషిప్ ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించింది. క్రైస్తవులు ఆనందోత్సాహాల మధ్య కేకును కత్తిరించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కానుకలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు చూపించిన మార్గాన్ని క్రైస్తవులు అనుసరించి శాంతిని, సౌభ్రాతృత్వాన్ని కాపాడాలని అన్నారు. ప్రభుత్వం అందించిన కానుకలను స్వీకరించి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. క్రైస్తవులకు ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు బొర్ర రాజశేఖర్, లేళ్ల వెంకటరెడ్డి, నున్నా రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారిని కొన్ని విజ్ఞప్తులు కోరాలని క్రైస్తవ సమాజ పక్షాన మరి వారు తెలియపరుస్తారు. దీవించండి, ఆశీర్వదించండి. వారికి మా శుభాలు తెలియజేస్తున్నాం ప్రభా. పరలోకత్రి హస్తాలు సాపిన వాళ్ళందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వచ్చిన అలాగే కింద భోజనాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారితో ఫోటో దిగే కార్యక్రమం ఉంటుంది. రైట్ సార్, ఓకే. ఈ సమయం మందు ఆ రోజు ఉద్యోగం చేస్తే గింత చేస్తే అంత రాసిన వీళ్ళు అయ్యేపోయింది, గంటలు చచ్చిపోతారని చెప్పారు ఖమ్మం హాస్పిటల్ వీళ్ళు. అప్పుడు తెలంగాణ వచ్చింది బ్రదర్. ఆయన వాళ్ళ చెట్టు యాగేలే ఈ రాష్ట్రంలో ఎవరు తీయాలి ఇచ్చారు ఎవరికైనా వాళ్ళకి మేము ఇస్తామని మాట ఇచ్చాం. మీరు వీళ్ళ కమ్యూనిటీ హాల్కి గవర్నమెంట్ జాబ్ ఏడంతో ఎగ్జిట్ చూసి పెట్టండి. మీరు ఆడ రాయండి, మేము కలెక్టర్ గారితోనే పేద ప్రభుత్వంతో మాట్లాడి ఆడ తీసుకొచ్చే అయితే మాది. అన్ని మళ్ళా ఇదే సమస్య ఉన్నది. ఇలా కొనిజర్లు అయిపోయింది, వైలు అయిపోయింది, కారిపేట డిఎన్పూర్. ఖచ్చితంగా వాళ్ళ మనం కమ్యూనిటీ హాల్ కోసం జాబ్ ఇవ్వాల్సిందే. మీరు ఎక్కడైనా ఎతకండి, ఏదైనా చేయండి. ఎవరికి నొప్పించకుండా ఎవరికైనా ఇచ్చుంటే కూడా లక్కోండి పెద్దోళ్ళకి. అవునా? డబ్బులు చేయాలి, పేపర్లకు చేయాలి. వాళ్ళు మాట ఇచ్చాము ఎలక్షన్. ఎవరైనా అనుకోని వాళ్ళకైతే ఇవ్వాల్సిందే మనం. మీరు దాని మొత్తం దయచేసి మీ పిల్లల్లో నాకు ఆ భూమి ఒప్ప చెప్పుకోండి. మీరు ఆ భూమి ఒప్ప చెప్తేనే ఎక్కడి నుంచి పంపిస్తాం. నీకు అన్ని రకాల సాయం ఉంటాం, నీకు అండదండగా ఉంటాం, నీకేం పర్వాలేదు. మేముదే చెప్తున్నా. ఇక్కడ మా రెడ్డి గారు అన్ని సలహాలు తీసుకోము. ఆయనే మాకు సగం ఎమ్మెల్యే ఆయన. ఇక్కడ సలహాలు తీసుకో, సహకారం తీసుకో. 3 మంత్రులు జిల్లాలో రాష్ట్రం ఇక్కడే ఉంది బాబు. సగం అధికారం తెలంగాణ అధికారం సగం ఖమ్మం జిల్లాలో ఉన్నది. గట్టి గారు ఉప ముఖ్యమంత్రి, శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి, తుమ్మా నాగేశ్వరరావు మంత్రి, నేను ఎమ్మెల్యే. అసలు హైదరాబాద్ పోయేది సెక్రటరీ సగం ఇక్కడే ఉంది. కాబట్టి నిండు మీకు మాట మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఎవరు చెప్పలేదు, వాళ్ళు తెలియదు. కాబట్టి మీకు ఎంఆర్ఓ గారికి మీ అందరి ముందు పత్రికా మిత్రులు చెప్తున్నాం, పూర్తి స్థాయిలో మీకు అండదండగా ఉంటాం. మాకేం అభ్యంతరం లేదు. మీకు ఎంతో ఏ డౌట్ వచ్చినా మా రెడ్డి గారితో మాట్లాడుకోండి. మనం వీళ్ళకి జాగిద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రిస్మస్ పండుగ వేడుకలు జరుగుతున్న సందర్భంలో మనం చేసుకోవడంలో కూడా నిన్న కారేపల్లి ఏనుగు, కొనిజర్ల మైల అవన్నీ కూడా చీరల పంపిణీ, చర్చిలు జరగడం,
ఇవన్నీ పెద్ద ఎత్తున మామూలు నియోజకవర్గంలో క్రిస్మస్ పండుగలు చేసుకున్నాం. ఎదురుగా ఉన్న అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా జనవరి 1 వస్తుంది, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మనందరి అభిమాన నాయకుడు మాలోత్ రామదాస్ నాయక్ గారు, వేదిక మీద ఆశయంలైన సొసైటీ అధ్యక్షులు లేల వెంకటరెడ్డి గారు, తహసీల్దార్ గారు, పార్టీ మండల అధ్యక్షులు మంగిలాల్ గారు, నరసింహరావు గారు, రంగారావు గారు, ఇంకా వేదిక మీద ఆశయంలైన అందరికీ, పాస్టర్స్కి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజానీకానికి, పాత్రికేయ మిత్రులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పాస్టర్ ఫెలోషిప్ వారి నిర్వహిస్తున్నటువంటి క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా గొప్పగా జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్. మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ప్రపంచంలో సమస్త దేశాల్లో ప్రజలందరూ ఆరాధించే కరుణామయుడు యేసు ప్రభు జన్మదిన సందర్భంగా ఆ వేడుకను జరుపుకుంటాం. ఆయన పుట్టుక ఒక నవశకానికి నాంది పలికింది. అందుకనే ఆయన పుట్టుకని కానించి క్రీస్తు శకం అని, అంతగా మునుపు అంతా క్రీస్తు పూర్వం అని మనం అభివర్ణించుకుంటుంటాం. ఆయన చూపినటువంటి మార్గం కరుణ, ప్రేమ, ఇతరుల్ని హక్కును చేర్చుకోవటం, సమాజ ఉద్ధరణ కోసం అందరినీ తోడుగా ఉండటం, ఆయన చెప్పినటువంటి మార్గాల్లో మనందరం కూడా ప్రయాణించినప్పుడే నిజమైనటువంటి ఆ యేసు ప్రభు భక్తులుగా మనం ఉండిపోగలుగుతాం. ఆయన చెప్పినటువంటి వాక్యాలు, సూక్తులన్నీ కూడా ఆచరించి సమస్త మానవాళి మనుగడకి మనం కూడా బాటలు వేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, సమస్త జీవరాశుల్లో ఆలోచన విధానం, మేధాశక్తి ఒక మానవుడికి మాత్రమే ఉంటుంది. ఇతరులకి సహాయపడాలనేటువంటి గుణాన్ని కూడా అలవర్చుకోవాలి.